నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆర్ఆర్ కేబుల్స్ ప్రైమ్ వాలీబాల్ లీగ్ 2025 ఈసారి హైదరాబాద్ సంబంధించిన ప్రతి మ్యాచ్ అయితే చూస్తూ ఉన్నాం మనం. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు హైదరాబాద్ బ్లాక్ యాక్స్ ఓనర్ అభిషేక్ కనకాల గారు మనతో పాటు ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం. ఆయన సో ఎట్లా సాగుతాండి మ్యాచెస్ అన్ని? ఆల్మోస్ట్ ఇది 5th or 6th మ్యాచ్ కదా, సో ఎట్లా నడుస్తుంది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us this platform. ఎందుకంటే యోయో టీవీ అనేది యూఆర్ స్ప్రెడ్ అక్రాస్ మల్టిపుల్ స్టేట్స్ అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్స్ అండ్ విలేజెస్లో కూడా. And this platform is really providing us that sort of support that is required to push a new sport. ఇటువంటి వాలీబాల్ లాంటి స్పోర్ట్ ఏమవుతుంది అంటే ఐపీఎల్, సాకర్ అన్న కానివ్వండి, బాస్కెట్బాల్ అన్న కానివ్వండి, పిల్లలు చాలా ఈజీగా ఆడేస్తారు అది. ఎందుకంటే వాళ్ళు దే లుక్అప్ టు స్టార్స్ అండ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ఇక్కడ మేము ఇప్పుడు మీరు లాస్ట్ 5-6 గేమ్స్ ఏదో చూసినామో, ఎవ్రీ ఇయర్ మనం ఒక స్టార్ క్రియేట్ చేస్తున్నాము. ఈ 5-6 గేమ్స్ కూడా అదే అవుతుంది. ఏంటంటే సాహిల్ అనేది మనకు ఇప్పుడు పిల్లలు, ఇఫ్ యూ లుక్ ఎట్ ద కిడ్స్ చాంటింగ్, సాహిల్ అని చాంటింగ్ చేస్తుండ్రు. అట్లే కాకుండా యూడి అనేది ఇంటర్నేషనల్ స్టార్, బ్రెజిలియన్ ప్లేయర్. ఇప్పుడు బయట విన్నారంటే ఇప్పుడు యూడి అనే కూడా సో ఏమవుతుంది అంటే ఇటువంటి స్టార్స్ క్రియేట్ చేస్తే పిల్లలకు ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది, రైట్? దే లుక్అప్ టు దెమ్. అండ్ చాలామంది పిల్లలు ఆ యూడి షర్ట్ వేసుకొని, రైట్, ఆ యూడితో సిగ్నేచర్ కావాలని చెప్పి, దీస్ ఆర్ ద మూమెంట్స్ దట్ డిఫైన్ హూ దే బికమ్ ఇన్ ద ఫ్యూచర్, రైట్? సో చాలా మందికి ఈవెన్ దో దే ఆర్ నాట్ వెరీ ఇంట్రెస్ట్ ఇన్ స్పోర్ట్, దే విల్ ట్రై అండ్ పుష్ స్పోర్ట్, రైట్? ఎందుకంటే క్రికెట్లో ఫర్ ఎగ్జాంపుల్ దే ఆల్రెడీ నో దట్ వరల్డ్స్ బెస్ట్ ఉంటే తప్ప టాప్ 11 టాప్ 20 టాప్ 100 రారాదు. సో వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ దిస్ ఆల్టర్నేటివ్ స్ట్రీమ్స్ ఫర్ స్పోర్ట్. వాలీబాల్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ అనే వర్డ్ గురించి కూడా వీఆర్ వెరీ పర్టికులర్, బికాస్ హైదరాబాద్ రిప్రజెంట్స్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు తెలుగు స్టేట్స్ మనం రిప్రజెంట్ చేస్తున్నామో, బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఇది. And we happen to be based out of Hyderabad, but we'll take on the city name and we want to make sure that we make the city proud. Right. So yeah. So అంటే ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపిస్తుంది? ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్ చూస్తాను, లాస్ట్ మ్యాచ్ ఎంత థ్రిల్ గా విన్ అయ్యాము. సో ఎట్లా అనిపిస్తుంది ప్లేయర్ పర్ఫార్మెన్స్? అంటే ప్లేయర్స్ ఇనిషియల్లీ ఏమవుతుందంటే కొందరు ప్లేయర్స్ దే హ్యావెంట్ ప్లేడ్ ఎట్ దిస్ లెవెల్. ఈ లైట్స్ చూసి, సౌండ్ చూసి, ఇంతమంది జనాలు, అంటే చాలామంది ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో, అంటే ఇండియాలో ఎప్పుడు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లేకుండే వాలీబాల్కి, రైట్. సో ఇటువంటి ప్లాట్ఫామ్ మీద ఫస్ట్ టైం వచ్చి ఆడినప్పుడు మన నాన్న చాలా యంగ్ ప్లేయర్స్ తీసుకున్నాం మనం. చాలామంది ఫస్ట్ టైం కూడా ఆడుతున్నారు లీగ్లో, ముందు ఎప్పుడు ఆడలేదు, రైట్? సో కొంచెం అడ్జస్ట్మెంట్కి కొంచెం టైం పట్టింది, బట్ నౌ దే ఆర్ పికింగ్ అప్. యూ కెన్ సీ ద పర్ఫార్మెన్స్. లాస్ట్ గేమ్ చూసిందంటే ద పర్ఫార్మెన్స్ అంటే ఈ సీజన్ స్పెషల్గా అన్ని మ్యాచెస్ హైదరాబాద్లో నడుస్తూ ఉన్నాయి కదా. సో ఏంటి ఫ్యాన్స్కి ఏం చెప్తారు, బ్లాక్ యాక్స్ ఫ్యాన్స్కి? అంటే ఇట్స్ అ హ్యూజ్ ఎఫర్ట్ టు బ్రింగ్ ఇట్ టు హైదరాబాద్ ఎవ్రీ సీజన్. అంటే దిస్ ఇస్ అ లీగ్ దట్ వీ వాంట్ టు గ్రో అక్రాస్ ద కంట్రీ. కానీ హైదరాబాద్ ఇస్ వెరీ స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే హైదరాబాద్ ఇస్ వన్ ఆఫ్ దోస్ స్టేట్స్ వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇట్లా ఈ 2 స్టేడియంస్ మనకు ఉండడము బయట వేరే రాష్ట్రాల్లో అంతా ఉండదు, రైట్? అండ్ సెకండ్ థింగ్ ఏంటి, దేర్స్ అ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ముందు గవర్నమెంట్ అయినా కానివ్వండి, ఇప్పుడు గవర్నమెంట్ అయినా కానివ్వండి, దే ఆల్వేస్ బీన్ ఎంకరేజింగ్ స్పోర్ట్, రైట్? సో ఇదేమవుతుందంటే లాస్ట్ మేబీ ఒక 15 years బ్యాక్, 10 years బ్యాక్, 5 years బ్యాక్ మేబీ వీ డింట్ హ్యావ్ దట్, రైట్? ఇప్పుడు ఆ ఎంకరేజ్మెంట్ ఉన్నది. నౌ దిస్ ఎంకరేజ్మెంట్ విల్ గివ్ రిజల్ట్స్ ఇన్ ద నెక్స్ట్ 4-5 years. ఇప్పుడే ఇమీడియట్గా మన తెలంగాణ, ఆంధ్ర నుంచి స్టార్ట్ రావాలంటే ఇంపాసిబుల్, బట్ నెక్స్ట్ 4-5 years యాజ్ వీ కంటిన్యూ టు గ్రో, ఒక బ్లాక్ హాక్స్ అకాడమీ అని కూడా ఒక స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. రూరల్లీ మేము వీఆర్ ట్రైంగ్ టు వర్క్ విత్ ద గవర్నమెంట్ అండ్ ఆల్సో ద కార్పొరేట్స్ అనమాట. ఈ రెండు కలిపి వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ సమ్ రూరల్ గ్రౌండ్స్ క్రియేట్ చేసి, కార్పొరేట్స్ with the funding that the corporates as part of CSR అన్న కానివ్వండి, గవర్నమెంట్ సైడ్ నుంచి in part of a land, and we will handle most of the grounds and all of that. So that's the plan that we are trying to do. Thank you, Anna. Thank you so much.